ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఎన్నో గ్రహ మార్పులు జరుగుతున్నాయి. మేజర్ చేంజెస్, ట్రాన్సిట్స్ అంటే ఎక్కువ కాలం రాశిలో ఉండేటువంటి గ్రహాల మార్పులు జరుగుతున్నాయి. శని, గురువు, రాహుకేతువులు. అయితే వీటి ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉంటుందా, లేకపోతే వ్యక్తిగత జాతకాల మీద కూడా ఉంటుందా? ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాలు తెలియజేస్తాను. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మనందరికీ తెలుసున్నట్టుగానే రాశి ఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, దిన ఫలాలు కూడా ఎక్కువగా రోజు మనం చూస్తున్నటువంటి రోజుల్లో ఇటువంటి గ్రహ మార్పులు జరిగినప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఎన్నో వీడియోస్, థంబ్నెయిల్స్, అవి కూడా భయాన్ని కలిగించేటువంటి థంబ్నెయిల్స్ ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ గ్రహ సంచారాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా వ్యక్తిగత జాతకాల మీద వీటి ప్రభావం ఉంటుందా? ఎంతవరకు ఈ ప్రభావాన్ని మనం తీసుకోవాలి? జ్యోతిషపరంగా వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అంతవరకే చూడాలి తప్ప దాన్ని మన క్రియేటివిటీ జోడించి వ్యక్తిగత జాతకాలకి మితిమీరినటువంటి ఫలితాలను అంటగట్టి భయపెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ సంవత్సరము శని మీనరాశిలోకి మారడము, అలాగే గురువు మిథునంలోకి రావడము, రాహుకేతువులు కూడా రాశి మార్పు చెందడం అనేది చాలా పెద్ద మార్పులు ఇవి. రాహు మీనం నుంచి కుంభంలోకి, కేతువు కన్య నుంచి సింహంలోకి. ఇటువంటివి జరిగినప్పుడు ఇక మన సోషల్ మీడియా జ్యోతిష పండితులైతే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం, ఇక ఈ రాశి వారి పని అయిపోయింది, ఏం జరుగుతుందో తెలుసుకుంటే షాక్ అయిపోతారు, ఇటువంటి థంబ్నెయిల్స్ పెట్టడం కూడా చూస్తూ ఉన్నాం. నిజంగానే చాలామంది ఈ థంబ్నెయిల్స్ చూసి ఇటువంటి ఒక ఫలితాన్ని చూసి భయపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువగా భయపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్పినట్టుగా అసలు గోచారాన్ని ఎంతవరకు తీసుకోవాలి, గోచారం యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని యొక్క పరిమితులు ఏంటి అనేది తెలుసుకుంటే ఇటువంటి భయాలకు తావుండదు. నేను ఎప్పుడూ ఒకటే పాయింట్ చెప్తూ వస్తున్నాను నా వీడియోలో, ఏ సందర్భం వచ్చినా ఒక వ్యక్తికి ప్రారంభంలో ఉన్నటువంటి కర్మని తెలియచేసేది అతని యొక్క జాతకంలో లగ్నము, లగ్నం నుంచి గ్రహాల అమరిక, అలాగే అతనికి వస్తున్నటువంటి దశ, అంతర్దశలు. అది పరాశర వింశోత్తరి దశ అంతర్దశ కావచ్చు, జైమిని చరదశ, స్థిరదశ, మండూక దశ, ఇటువంటి దశలు కావచ్చు, వాటిలో అంతర్దశలు కావచ్చు. ఇవి మనకి ప్రారంభం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని తెలియచేస్తాయి. అయితే మరి గోచారం యొక్క ప్రాధాన్యత ఏంటి? గోచారం ఎందుకు చూడాలి అంటే, ఒక వ్యక్తికి ఒక యోగం ఉన్నప్పుడు గోచారం కూడా అనుకూలంగా ఉన్నట్టయితే చాలా ఆనందంగా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ యోగాన్ని అనుభవిస్తాడు. ధనయోగం కావచ్చు, పదవి ప్రాప్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే గోచారం కొంత ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ యోగాన్ని అనుభవించేటప్పుడు కొంత ప్రతికూలతల మధ్యలో యోగాన్ని అనుభవిస్తాడు. ఇంతవరకే గోచారాన్ని తీసుకోవాలి. నిజంగా గోచారం ఆధారం చేసుకునే ఫలితాలు చెప్పాలి అన్నప్పుడు పరాశర మహర్షి ఎందుకు ఇన్ని యోగాల్ని మనకి తెలియచేశాడు? మనందరికీ పరిచయం ఉన్నటువంటి యోగము వింశోత్తరి దశలు, దాని నుంచి మనం యోగాలు చెప్తున్నాము. ఎన్నో దశా సిస్టమ్స్ని చెప్పాడు పరాశర మహర్షి. వాటిలో వింశోత్తరి తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ఒక దశా సిస్టమ్ యోగిని దశ. ఇలా ఎన్నో దశల్ని చూడాలి. కొన్ని కండిషనల్ దశస్ ఉంటాయి, అంటే ఈ సమయంలో పుట్టిన వారికి ఈ దశలు అప్లై అవుతాయి, వీరికి అప్లై అవ్వవు, ఇలాంటి కొన్ని కండిషన్ దశస్ ఉన్నాయి. కండిషనల్ దశస్ అంటే అష్టోత్తరి, ఇటువంటి దశలు. ఇలా ఎన్నో చూడాలి. పరాశరుడు ఇన్ని చెప్పాడు, తర్వాత జైమిని మహర్షి ఇంకో ఎన్నో దశలు చెప్పాడు. వాటి ఉద్దేశం ఏంటి అంటే, ఒక జాతకుడు వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్నట్టయితే సూక్ష్మంగా పరిశీలన చేసేటప్పుడు ఈ దశల్ని మనం ఆధారం చేసుకోవాలి. అలాగే ఎన్నో డివిజనల్ చార్ట్స్ ఇచ్చాడు, అంశచక్రాలు, నవాంశ, దశాంశ, సప్తాంశ, వీటిని కూడా స్టడీ చేయమని. ఇన్ని ఉండగా వీటినన్నిటినీ పక్కన పెట్టి మీ జన్మరాశి ఏది అంటే, చంద్రుడు మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో దాన్ని మాత్రం నోట్ చేసుకుని ఇక మనం ప్రొడిక్షన్స్ చెప్పడం. అది కూడా పెద్ద ప్రొడిక్షన్స్. ఏకంగా దేశాధినేతలు, రాష్ట్రాధినేతలు ఎలా ఉంటారు ఇవి కూడా చెప్పేస్తున్నాం మనం జ్యోతిషం ఆధారంగా, గోచారం ఆధారంగా. సరే, అది పెద్ద ప్రాబ్లం కాదు. అయితే కొన్ని కలయికలు వచ్చినప్పుడు, కొన్ని మార్పులు వచ్చినప్పుడు నిజంగానే భయపెట్టేటువంటి వీడియోస్ కూడా వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజకేతువుల కలయిక సింహరాశిలో. ఇది కూడా ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి కలయిక. ఈ గోచర ఫలితాన్ని ఎక్కువగా మనం
ప్రపంచ దేశాల్లో జరిగేటువంటి సంఘటనలకి మనం అప్లై చేసినప్పుడే వాటి యొక్క రిజల్ట్స్ మనం చూడగలము. వ్యక్తిగత జాతకాలకి అన్వయం చేయకూడదు గోచారాన్ని పూర్తిగా. ఉదాహరణకి ఒక దేశానికి కూడా ఒక చార్ట్ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో చాలా దేశాలకి లగ్నం ఏంటి అని డిసైడ్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన టైంలో చార్ట్ వేస్తే వృషభ లగ్నం అని వచ్చింది, అందులో రాహు ఉన్నాడు, ఇక మిగతా గ్రహస్థితులన్నీ మనం నోట్ చేసాము. దాని ఆధారంగా ఏ దశలు నడుస్తున్నాయి, వింశోత్తర దశ ఏం నడుస్తుంది అనే దాన్ని బట్టి మనం ప్రొడిక్షన్స్ చేయొచ్చు. అక్కడ కూడా దేశం యొక్క చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దేశం యొక్క చార్ట్ ఏంటి, లగ్నం ఏంటి, ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి, వింశోత్తర దశ కావచ్చు, జైమిని చరదశ కావచ్చు, ఇవన్నీ కూడా చూడాలి. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి గోచారం ఎలా ఉంది అనేది కూడా చూడాలి. అలాగే రాజకీయ నాయకుల జాతకాలు, ముఖ్యంగా దేశంలో రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారి జాతకాలని మనం విశ్లేషణ చేసేటప్పుడు ఈ గోచారాన్ని చూడాలి, వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూడాలి, దేశం యొక్క జాతకాన్ని చూడాలి, దేశం యొక్క గోచారం చూడాలి, జైమిని పద్ధతిలో కూడా స్టడీ చేయాలి. ఇన్ని చేస్తూ ఉంటే కొంతవరకు మనకు క్లూస్ అనేవి దొరుకుతాయి. యాస్ట్రాలజీ ఎప్పుడు కూడా రీసెర్చ్ సబ్జెక్ట్. అది ఏదో 4 సూత్రాలు నాకు తెలుసు కదా అని ఖరాఖండిగా ఇది ఇలా జరగబోతోంది రాసి పెట్టుకోండి అని చెప్పడం అనేది అసలు శాస్త్ర విరుద్ధం. అలా ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఇలా జరగవచ్చు, ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది అని వినయంగా నమ్రభావంతో మాట్లాడాలి జ్యోతిష్యుడు అనేవాడు. ఎంత పెద్ద జ్యోతిష్యుడైనా కావచ్చు. ఇది ఇలా జరుగుతుంది అని చెప్పడం అనేది తప్పు. ఇలా జరగడానికి అవకాశం ఉంది, ఏదైనా చెడు జరుగుతున్నప్పుడైతే కొంత హింట్ ఇచ్చేసి వదిలేస్తే చాలు. దాన్ని భూతద్దంలో చూపించి యుద్ధాలు జరుగుతాయి, అందరూ చచ్చిపోతారు, యాక్సిడెంట్లు అయిపోతాయి, జాగ్రత్త, నా దగ్గర రెమెడీ ఉంది చేసుకోండి, ఇలాంటివి చెప్పకూడదు. ఇక ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి గోచారాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, ముఖ్యంగా ఈ శని మార్పు కావచ్చు, గురువు యొక్క రాశి మార్పు కావచ్చు, రాహుకేతుల మార్పు, ఇవేవి కూడా వ్యక్తిగత జాతకాలకు అన్వయించుకోకండి దయచేసి. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మీ దశాభుక్తి బాగుంటే గోచారం ఎలా ఉన్నా పర్వాలేదు. ఇంకొకటి, గోచారం చూసేటప్పుడు ప్రతి వాళ్ళు చూసేది జన్మరాశి నుంచి గ్రహాలు ఎక్కడున్నాయి. మరి జన్మలగ్నం నుంచి ఎందుకు చూడట్లేదు? జన్మలగ్నం నుంచి కూడా గోచారాన్ని చూడాలి. ఇది ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. గోచార ఫలితాన్ని జన్మలగ్నం నుంచి కూడా చూడాలి. అలాగే నవాంశని ఆధారం చేసుకుని గోచార ఫలితాలు చెప్పే విధానము ఉంది. దేవకేరళము ఇటువంటి గ్రంథాలు అయితే అద్భుతంగా అసలు నవాంశ నుంచి గోచార ఫలితాలు ఒక్కొక్క గ్రహాన్ని ఎలా చూడాలి అని సూత్రాలు ఉన్నాయి. అలాగే నవాంశలో చంద్రుడి స్థితి ఏది ఉందో ఆ రాశి ఆధారంగా గోచారం చూసే పద్ధతి ఉంది. ఇలా గోచారం అనేది చాలా చాలా రకాలుగా చెప్పబడింది. అష్టక వర్గ అప్లై చేయాలి, ముహూర్త నిర్ణయం అప్లై చేయాలి. ఇవన్నీ చేసిన వ్యక్తిగత జాతకాల విషయాలకు వచ్చినప్పుడు వారు అనుభవించే దశాభుక్తి ఫలితాల్లో ఎటువంటి ఆటుపోట్లు ఉంటాయని చెప్తుంది గోచారం తప్ప, కేవలం గోచారం వల్ల ఒకడికి పదవి ప్రాప్తి రాదు, ఒక వ్యక్తి చనిపోడు, ఇలాంటి పెద్ద పెద్ద సంఘటనలు ఏవి కూడా మన జాతకంలో అలాగే నడుస్తున్న దశాభుక్తి సపోర్ట్ చేయకపోతే అవి జరగవు. చాలామందికి అపోహ, ఏలినాడ్స్ అనే టైంలో శని చాలా పరీక్షిస్తాడండి, నేను చాలా కష్టాలు పడ్డాను. నిజమే, అప్పుడు నీకు వింశోత్తరిలో ఏం నడుస్తుందో చూసుకోవాలి. వింశోత్తరిలో కూడా మంచి దశ నడుస్తుందంటే జైమిని చరదశ కొంత ప్రాబ్లమేటిక్ దశ నడుస్తూ ఉంటుండొచ్చు. ఇవి మనం స్టడీ చేయకుండా ఏ కష్టం వచ్చినా అది శనికి ఆపాదించడం. ఇక దురదృష్టం కొద్దీ అప్పుడు కనుక ఏలినాడు శని వస్తే ఆ 7.5 సంవత్సరాల్లో ఏ కష్టం వచ్చినా అది ఏలినాడు శని వల్లే. కాబట్టి శనికి తగిన అభిషేకం చేయాలి. ఇక ప్రతి శనివారం ప్రతి గుడిలో ఫుల్ క్యూ, ఆ నవగ్రహాల దగ్గర అయితే అంతా నూనె కారుతూ ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న గోచారాన్ని పట్టుకుని ఇంతింత పెద్దగా చేసి దాని గురించి భయపడడం అనేది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు లేదా ఒక దేశం యొక్క భవిష్యత్తు చెప్పాలి అంటే ఎన్నో కోణాల్లో పరిశీలన చేయాలి. అది దానికి నిజంగా చెప్పాలంటే మానవుడి ప్రజ్ఞ కూడా సరిపోదా, దైవానుగ్రహం ఉండాలి, దైవ బలం ఉండి నిజంగానే అతను ఒక ప్రెడిక్షన్ చేయాలి అని భగవంతుడు సంకల్పిస్తే ఆ నోటి నుంచి ఆ ప్రెడిక్షన్ వస్తుంది. ఈ లెవెల్లో జ్యోతిష్యాన్ని మనం చూడాలి. జ్యోతిష్యాన్ని కమర్షియలైజ్ చేయొచ్చు, కానీ ఈ లెవెల్కి తీసుకొచ్చేయడం కరెక్ట్ కాదు.
రాశి ఫలాలు, దినఫలాలు, వార ఫలాలు, ప్రతిరోజు ఎలా ఉంటుందో చెప్పడం, ప్రతిరోజు ఏ గుడికి వెళ్ళాలి, ఏ దేవుడికి పూజ చేయాలి, ఏ దేవుడికి ఏ దానం ఇవ్వాలి, ఈ లెవెల్లో జ్యోతిష్యాన్ని తీసుకురావడం అనేది చాలా చాలా శోచనీయం. ఇక ఈ మండేన్ ఆస్ట్రాలజీ అంటే మేదిని జ్యోతిష్యం, ప్రపంచంలో దేశాల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయని చెప్పేటప్పుడు కూడా మనకి కొన్ని సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి ఒక్కొక్క రాశి ఒక్కొక్క దేశాన్ని సూచిస్తుంది. వరాహమిహిరుడు కూడా చాలా అటువంటి కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకి భారతదేశాన్ని అనలైజ్ చేసేటప్పుడు మకర రాశిని దృష్టిలో పెట్టుకోవాలి. లగ్నము వృషభ లగ్నము, మకర రాశి ఇండియాను సూచిస్తుంది. అలాగే ఇంగ్లాండ్ మేషరాశి సూచిస్తుంది, ఇరాన్ని వృషభ రాశి సూచిస్తుంది, అమెరికా, కెనడా ఈ దేశాన్ని మిథున రాశి సూచిస్తుంది, ఆస్ట్రేలియా ధనురాశి సూచిస్తుంది. ఈ విధంగా తర్వాత వాటి లగ్నాలు ఏంటి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. చాలా చాలా టీడియస్ ఎక్సర్సైజ్, అంటే చాలా శ్రమతో కూడినటువంటి ప్రక్రియ ఇది. ఆ తర్వాత ఇదే గోచర ఫలితాన్ని అనలైజ్ చేసేటప్పుడు అది వ్యక్తిగతంగా కావచ్చు, ఒక దేశానికి కావచ్చు, ఒక రాష్ట్రానికి కావచ్చు, దేనికైనా సరే వర్షఫలాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇది సౌత్ ఇండియాలో చాలా చాలా తక్కువగా ప్రాచుర్యంలో ఉంది. నార్త్ ఇండియాకి వెళ్తే చాలామంది చూస్తారు. తదక శాస్త్రాన్ని ఆధారం చేసుకుని అదొక ప్రముఖమైనటువంటి శాస్త్రం, తదక సిస్టమ్. మనం ఉగాది రోజు చెప్తున్నటువంటి రాశి ఫలాలు కూడా యాక్చువల్గా అవి కూడా ఈ వర్షఫల ఫలితాలే. కరెక్ట్గా ఆ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఆ టైంలో ఆ లగ్నం వేసి ఏ దేశానికి ఎలాంటి ఫలితం ఉంటుంది అని చెప్పడం అనేది ఈ మేదిని జ్యోతిష్యంలో వర్షఫలం ఆధారంగా సూత్రాలు చెప్పడం జరిగింది. వాటిని మనం వ్యక్తిగత జాతకాలకు చెప్పేస్తున్నాం. మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఎంత లేదు అన్న జ్యోతిష్యము, సరే మన రాశి ఫలితం ఒకటి వెళ్ళిపోదాంలే అనేటువంటి క్యూరియాసిటీ, జస్ట్ దీన్ని ఆధారం చేసుకుని ఇక దీన్నే ఫుల్గా వ్యాప్తి చేస్తున్నాం. ఇది వినడం ప్రమాదం కాదు, వినోదలేస్తే తప్పలేదు, కానీ దాన్ని ఆధారం చేసుకుని భయపడిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కుజకేతులు కలిసేట కదా, ఇప్పుడు మా రాశి వరకు చాలా దారుణంగా ఉంటుంది కదా, యాక్సిడెంట్లు అవుతాయట, లేదా ప్రాణాపాయంట, గండం ఉందిట, ఏం చేయాలి గురువు గారు అంటే కేవలం కుజకేతువులు ఒక రాశిలో కలిసి ఉన్నంత మాత్రం ప్రతి వారికి ఆ రాశి వాళ్ళందరికీ అలా ఉంటుందా? అలాంటప్పుడు ఇంక పరాశరుడు ఇన్ని సూత్రాలు ఎందుకు చెప్పాడు? దయచేసి అలా భయపడవద్దు అని చెప్పడానికి వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఎవరిని కించపరచడానికి కాదు. ఏ జ్యోతిష పండితుడిని నేను కించపరచట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ రాశి ఫలాలు చెప్పే జ్యోతిషులందరికీ కూడా జ్యోతిష్యం తెలుసు, వారికి చాలా డెప్త్గా తెలుసు. కానీ మరి ఏ కారణమో తెలియదు, టీవీలో మాత్రం రాశి ఫలాలే చెప్తారు. అంటే అందరికీ చెప్పడం ఎందుకనో, ఏంటి వీళ్ళకి చెప్పేదనే ఒక చులకన భావం మనకు తెలియదు. జ్యోతిష్యం చెప్పడం మంచిదే కదండి, కేవలం జ్ఞానాన్ని పంచినంత మాత్రాన అందరికీ ప్రెడిక్షన్స్ వచ్చేస్తాయా? కనీసం సబ్జెక్ట్ తెలుస్తుంది. ఈ దృష్టికోణం ఎందుకు ఉండకూడదు? మీకు అంత పేరుంది, అందరూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, కొంత మీ పరిమితుల నుంచి బయటకు వచ్చి 10 మందికి మంచి చేద్దామనే ఉద్దేశంతో చెప్పొచ్చు కదా. ఇలా చెప్పడం వల్ల చాలా చాలా దుష్పరిణామాలు కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. చిన్న కాంబినేషన్ చెప్పి కుజకేతువుల కలయిక, ఇంకా విధ్వంసం, గండం, మరణం ఇలాంటివి చెప్పి భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా చెప్తారు? కేవలం ఒక రాశిలో 2 గ్రహాలు కలిసి ఉండి గోచారంలో రాశి నుంచి చెప్పేటప్పుడు ఇన్ని అద్భుతమైనటువంటి ప్రెడిక్షన్ చేయగలమా? అలాగే దేశం యొక్క చార్ట్ని అనలైజ్ చేసేటప్పుడు కూడా చాలా చాలా కోణాల్లో మనం అనలైజ్ చేయాలి. ప్రతి గ్రహం కూడా ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఉదాహరణకి రవి పదవిలో ఉన్నటువంటి నేతల్ని, ప్రైమ్ మినిస్టర్సు, చీఫ్ మినిస్టర్సు, ప్రెసిడెంట్సు, గవర్నర్సు, ప్రభుత్వంలో జరిగేటువంటి మార్పులు వీటిని సూచిస్తాడు రవి. క్యాబినెట్ మినిస్టర్సు ఇవన్నీ రవి సూచిస్తాడు. చంద్రుడు జనరల్ పబ్లిక్, వాళ్ళ నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా, సపోర్ట్ ఉంటుందా, అసలు పబ్లిక్లో ఏమన్నా దారుణాలు జరుగుతాయా, మాస్ ఇన్సిడెంట్స్ జరుగుతాయా, అలాగే వాటర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఫలితాలు, ఇమిగ్రేషన్కి సంబంధించిన ఫలితాలు, ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫలితాలు, ఇవన్నీ మనం చెప్పొచ్చు చంద్రుడి నుంచి. కుజుడు మిలిటరీ ఫోర్సెస్ ఎలా ఉంటాయి, దేశం ఏమన్నా యుద్ధ వాతావరణంలోకి వెళ్తుందా, అలాగే వైద్య రంగం ఎలా ఉంటుంది, 2 దేశాల మధ్య యుద్ధం వచ్చేటువంటి వాతావరణం ఉందా, ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయా, యాక్సిడెంట్లు జరుగుతాయి, ఇవన్నీ కుజుడి నుంచి చెప్పచ్చు.
ఉదాహరణకి మొన్న జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి కలయిక ఉన్నట్టయితే, కుజకేతువుల కలయిక. అయితే అది కేవలము ఒక అంశాన్ని ఆధారం చేసుకుని చెప్పకూడదు. మన భారతదేశానికి ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్న దశ ఏది, అంతర్దశ ఏముంది, లగ్నం నుంచి ఇప్పుడు కుజకేతువులు ఎక్కడ ఉన్నారు, రాశి నుంచి ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ చూసి ప్రమాదం ఎందుకు జరుగుండొచ్చు అని చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప కేవలం ఒక అంశాన్ని తీసుకుని మొత్తం దీన్ని జస్టిఫై చేయడం అనేది పొరపాటు. కుజుడు కనుక కేతువుతో కలిస్తే తప్పకుండా కొంత విధ్వంసకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఎప్పుడు ఉంటాయి, ఎవరికి ఉంటాయి అనేది ఇన్ని కోణాల్లో చూసిన తర్వాత మాత్రమే మనం నిర్ధారణ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు చెప్పినటువంటి యాక్సిడెంట్ గురించి అనాలిసిస్ చేయాలంటే దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేయాల్సిన అవసరం ఉంది. అన్ని కోణాల్లో జైమిని సిస్టమ్ ప్రకారము, పరాశర సిస్టమ్ ప్రకారము ఇండియా చార్ట్ని చూపించి ఈ టైంలో ఈ ఘటన ఎందుకు జరిగింది అనేది మనం చెప్పొచ్చు. అందులో కూడా ఒక వ్యక్తి తప్పించుకున్నాడు అంటే అతని వ్యక్తిగత జాతకం అనేది బాగుంది, అప్రయత్నంగా అతను బయటపడ్డాడు. ఇంత సూక్ష్మంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది ఒక ఇన్సిడెంట్ని చెప్పాలంటే తప్ప దయచేసి కేవలం రాశి బేస్ చేసుకుని ఇంత పెద్ద ఫలితాలు చెప్పినప్పుడు విని భయపడకండి. భయపడద్దు అని చెప్పడమే నా ఇంటెన్షన్, అందుకే మాటిమాటిగా చెప్తున్నాను. అంతేగాని వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇక బుధుడు ఒక దేశంలోని మీడియా రంగం ఎలా ఉంటుంది, జర్నలిస్టులు ఎలా ఉంటారు, ఆ రంగం ఎలా ఉంటుంది, ప్రింట్ మీడియా కావచ్చు, ట్రేడ్ అండ్ కామర్స్, వాణిజ్యము, వీటికి సంబంధించిన ఫలితాలు చెప్పాలి బుధుడితో. అలాగే గురువు నుంచి బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, బంగారం ధరలు, అలాగే దేశంలో అభివృద్ధి ఎలా ఉంటుంది, వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, వారి యొక్క లీగల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, కోర్టు కేసులు కావచ్చు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయా, అవన్నీ సాల్వ్ అయ్యి తీర్పులు వస్తాయా లేదా, అలాగే మతపరమైనటువంటి అంశాలు ఎలా ఉంటాయి, మతపరమైన సంస్థలు ఉండొచ్చు, వాటి మధ్య ఏమైనా విద్వేషాలు వస్తాయా, ఇవన్నీ కూడా చెప్పొచ్చు గురువు నుంచి. ఇక శుక్రుడి నుంచి ఎడిక్షన్స్, సినిమాలు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, ఇవి సమాజంలో ఎలా ఉంటాయి. అలాగే మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ సిస్టంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయా, కొత్త చట్టాలు ఏమైనా వస్తాయా, ఇలాంటి విషయాలను చెప్పొచ్చు శుక్రుడు ఆధారంగా. అలాగే హోటల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, హోటల్ అండ్ రెస్టారెంట్, ట్రావెల్ ఇండస్ట్రీ, గ్యాంబ్లింగ్ ఏ స్థాయిలో ఉంటుంది, అది విచ్చలవిడిగా ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా చెప్పొచ్చు శుక్రుడి నుంచి. శని నుంచి రియల్ ఎస్టేట్, లేబర్ ఇండస్ట్రీ, అలాగే కార్మికుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వారికి సంబంధించిన ఏమైనా చట్టాలు చేస్తామా, సవరింపులు చేస్తామా, వారి యొక్క అభివృద్ధి ఏమైనా ఉంటుందా, సంక్షేమం ఏమన్నా ఉంటుందా, ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా కృషి చేస్తుందా, లేకపోతే ప్రజల్లో ఏమన్నా తిరుగుబాటు వస్తుందా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పబ్లిక్ అన్రెస్ట్, ఇవన్నీ కూడా తెలియజేస్తాడు శని. అలాగే ఎవరన్నా జైలు శిక్షణ అనుభవిస్తారా, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, స్కామ్స్లో ఇరుక్కుంటారా, ఇవన్నీ కూడా చెప్పొచ్చు శని నుంచి. రాహువు రాజకీయ రంగంలో ఏమన్నా అనుకోని సంఘటనలు జరుగుతాయా, రాజకీయ అనిశ్చితి ఏమన్నా ఉందా, రాజకీయంగా ఒకరినొకరు ఏమన్నా మోసం చేసుకోవడం కావచ్చు, వెన్నుపోటు అంటాం కదా, ఇలాంటివి జరుగుతాయా, ఇవన్నీ కూడా మనం రాహుని ఆధారం చేసి కొంత పరిశీలన చేయొచ్చు. సడన్ ఇన్సిడెంట్స్, సడన్ యాక్సిడెంట్స్, ఇవన్నీ సూచిస్తాడు రాహు. కేతువు వైలెంట్ ఇన్సిడెంట్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ యొక్క ప్రమాదము, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయా. మాస్ డిస్ట్రక్షన్ అంటే సామూహికంగా ఒక పెద్ద ప్రమాదం. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏమన్నా కొత్త పుంతలు తొక్కుతుందా ఆ దేశము, అందులో ఏమన్నా రిఫార్మ్స్ వస్తాయా, సంస్కరణలు వస్తాయా, లేదా ఫేక్ బాబాలు బయటపడతారా, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఇక ఒక్కొక్క స్థానం నుంచి అంటే ఒక దేశం యొక్క చార్ట్ వేస్తే లగ్నం నుంచి 12 స్థానాల నుంచి మనం మళ్ళీ ఫలితాన్ని స్టడీ చేయాలి. లగ్నం నుంచి ఆ దేశం యొక్క ప్రభుత్వం ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుందా ఉండదా, రెండో స్థానం నుంచి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, అలాగే పన్నులు, వాటికి సంబంధించిన ఏమైనా చట్టాలు వస్తాయా, ఆ విధానం గురించి చెప్పొచ్చు. మూడో స్థానం నుంచి కమ్యూనికేషన్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, మీడియా ప్రభావం ఎలా ఉంటుంది సమాజం మీద, అలాగే ఇతర దేశాలతో ఒప్పందాలు ఏమన్నా చేసుకుంటామా, దానివల్ల మనకి ఏదైనా మేలు జరుగుతుందా, ఇలాంటి విషయాలు చెప్పొచ్చు. నాలుగో స్థానం నుంచి, ఫోర్త్ హౌస్ నుంచి పబ్లిక్ వెల్ఫేర్ ఎలా ఉంటుంది, అలాగే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా రిఫార్మ్స్ జరుగుతాయా, లేదా ఆ రంగానికి ఏమన్నా కష్టాలు ఉన్నాయా, హోమ్ మినిస్ట్రీ,
ఇవన్నీ సూచిస్తుంది ఫోర్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్ నుంచి, ఫిఫ్త్ హౌస్ అంటేనే పవర్ అండ్ అథారిటీ, ఒక మినిస్టర్ పదవిని సూచించే హౌస్. మంత్రులకి ఎలా ఉంటుంది, కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్, ఇవి ఎలా ఉంటాయి, పార్లమెంట్, అసెంబ్లీ, ఈ స్థాయిలో ఎటువంటి వ్యవహారాలు ఉంటాయి, ఇవన్నీ చూడొచ్చు ఫిఫ్త్ హౌస్ నుంచి. సిక్స్త్ హౌస్ నుంచి దేశం యొక్క రుణాలు ఎలా ఉంటాయి, ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, రుణభారం తగ్గుతుందా పెరుగుతుందా, అలాగే ఆరోగ్యము, సంక్షేమం, వీటి పట్ల ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, బ్యాంక్స్ వాటి నుంచి తీసుకునే లోన్స్, ఇవన్నీ సూచిస్తుంది సిక్స్త్ హౌస్. సెవెంత్ హౌస్ అంటే పొరుగు దేశాలతో యుద్ధము, పొరుగు దేశాలతో సంబంధము, ఇవన్నీ సూచిస్తుంది సెవెంత్ హౌస్. ఎయిత్ హౌస్ ఏమన్నా ప్రమాదాలు జరుగుతాయా, దేశాధినేతలకు కావచ్చు, అలాగే ప్రభుత్వంలో ఏమైనా వ్యతిరేకత వస్తుందా, ప్రజల నుంచి కావచ్చు, అంతర్గతంగా కావచ్చు, సీక్రెట్ ఏజెన్సీస్ ఎలా పనిచేస్తాయి దేశాలకి, ఇతర దేశాల సీక్రెట్ ఏజెన్సీస్ నుంచి మనకేమన్నా ప్రమాదం ఉందా, ఇలాంటివి తెలియజేస్తుంది ఎయిత్ హౌస్. నైన్త్ హౌస్ న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇటువంటి కోర్ట్స్ ఎలా పనిచేస్తాయి, అందులో తీర్పులు ఏమన్నా ఇప్పుడు కంక్లూడ్ అవుతాయా, వీటికి సంబంధించినటువంటి అంశాలు. ఫారిన్ అఫైర్స్, ఫారిన్ ట్రావెల్, ఇమిగ్రేషన్ పాలసీ, విదేశీ వ్యవహారాలు, విదేశీ రాయబారులు, వీటిని సూచిస్తుంది నైన్త్ హౌస్ అనేది. అలాగే మతపరమైనటువంటి అంశాలు ఎలా ఉంటాయి దేశంలో, మతపరమైనటువంటి విద్వేషాలు ఉంటాయా, ఇలాంటి ఎన్నో అంశాలు నైన్త్ హౌస్ నుంచి మనం స్టడీ చేయొచ్చు. 10th హౌస్ నుంచి అది రాజ్యస్థానం, అంటే దేశంలోనూ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, వారికి ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా గవర్నరు, ముఖ్యమంత్రి, ఇటువంటి వారి యొక్క జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగవచ్చు. అప్పుడు వారి వ్యక్తిగత జాతకం కూడా దాన్ని సపోర్ట్ చేసి అటువంటి సంఘటనలు మెటీరియలైజ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11th హౌస్ విదేశీ సంబంధమైనటువంటి అగ్రిమెంట్స్, విదేశీ వ్యాపారాలు, వాణిజ్యము, ఇందులో ఎంత అభివృద్ధి ఉంటుంది, కొత్త సంబంధాలు ఏర్పరచుకునే వాణిజ్య సంబంధాలు, మన దేశం ఇంకా ఎదుగుతుందా లేదా, ఇలాంటివన్నీ చూడొచ్చు 11th హౌస్ నుంచి. 12th హౌస్ నుంచి యుద్ధాలు ఏమైనా జరుగుతాయా వేరే దేశాలతో, అలాగే దేశాధినేతలకి ఏమన్నా ప్రాణగండం ఉందా, సీక్రెట్ ఏజెన్సీస్ ఎలా పనిచేస్తున్నాయి, మన యొక్క సమాచారం ఇతర దేశాలకు ఏమైనా వెళ్తుందా, ఇటువంటి విషయాలు మనం స్టడీ చేయొచ్చు క్లుప్తంగా ఈ రాశుల నుంచి. దానికి కూడా లగ్నమే ప్రమాణము. ఇవేవీ చూడకుండా ఆ దేశం యొక్క చార్ట్ అనేది మన దగ్గర ఇప్పుడు పెట్టుకోవాలి. మన భారతదేశంలో జరిగిన సంఘటనలు మనం అనలైజ్ చేయాలి అంటే ఆ భారతదేశం చార్ట్ మన ముందు ఉండాలి. వృషభ లగ్నము, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, మిగతా గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అప్పుడు మొత్తం కూలంకషంగా స్టడీ చేసి అలాగే వర్షపాలు కూడా చూసి అప్పుడు ఒక నిర్ధారణకి రావాలి. ఇదే సందర్భంలో వర్షపాల గురించి కూడా ఇందాక చెప్పాను. వర్షపాలు అంటే ఏంటి, ఇది సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని చెప్పేటువంటి ఒక పద్ధతి. ఒక సంవత్సరం పాటు ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ అని చెప్పడం అనేది వర్షపాల యొక్క సిద్ధాంతం. సూర్యుడి యొక్క స్థితిని ఆధారంగా చేసుకుని చెప్తారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒకరోజు జన్మించాడు, అక్టోబర్ 15వ తారీఖు జన్మించాడు. అతను జన్మించినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో నోట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత సంవత్సరం సూర్యుడు ఆ రాశిలో అన్ని డిగ్రీలకు వచ్చినప్పుడు మళ్ళీ చార్ట్ వేయాలి. అయితే అదే లగ్నం వస్తుంది అని గ్యారంటీ లేదు, ఎందుకంటే లగ్నం మారుతుంది. దాన్ని ఆధారం చేసుకుని తజక సిస్టంలో ఎన్నో సూత్రాలు చెప్పడం జరిగింది. ఆ 1 ఇయర్లో మళ్ళీ అన్ని గ్రహాల దశలు వస్తాయి. ఇది కూడా చాలా బాగా అప్లై చేసుకోవలసినటువంటి ఒక సిస్టమ్ ఇది. ఈ పద్ధతిలో కూడా అనలైజ్ చేయాలి. అలాగే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటాయి, భూకంపాలు కావచ్చు, లేదా ఒక్కొక్కసారి గ్రహణాలు వస్తుంటాయి. వాటిని స్టడీ చేసేటప్పుడు కూడా వాటి యొక్క ప్రభావం, గ్రహణాల యొక్క ప్రభావము దేశం మీద, రాష్ట్రం మీద ఎలా ఉంటుందని చూడాలి తప్ప వ్యక్తిగత రాసుల వారికి చెప్పడం కరెక్ట్ కాదు, చెప్పవద్దు. ఒకవేళ చెప్పినా మీరు భయపడొద్దు. భూకంపాలు ఎప్పుడు వచ్చాయి అనేది కూడా చాలా డేటా స్టడీ చేసి చూస్తే కొన్ని మనకి కొంత కామన్ ఫీచర్ కనపడుతూ ఉంటుంది. ఉదాహరణకి శని, రాహువు, కుజుడు, గురువు ఈ గ్రహాలు వృషభ రాశిలో, వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు
ఎక్కువగా భూకంపాలు వచ్చాయి. అలాగే గురువు ఈ వృషభంలో వృశ్చికంలో ఉండి బుధుడి చేత చూడబడుతున్నప్పుడు కొన్ని భూకంపాలు అనేవి గమనించవచ్చు హిస్టరీ తిరిగేస్తే. అలాగే చరరాశుల్లో 1 డిగ్రీ అంతకంటే తక్కువలో కనుక ఎక్కువ గ్రహాలు ఉంటే అప్పుడు కూడా కొంత ఇటువంటి భూకంపాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. బుధ చంద్రులు ఒకే నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఉంటాయి. ఇలా కొన్ని సూత్రాలు ఉన్నాయి. వీటిని మనము మండేన్ లెవెల్లో అప్లై చేయాలి తప్ప వ్యక్తిగత జాతకాలకి అప్లై చేయకూడదు. ఇటువంటి గ్రహస్థితులు వచ్చినప్పుడు దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పాలి తప్ప ఈ రాశి వారికి ఇలా ఉంటుంది, ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం, ఈ రాశి వారికి పట్టిందల్లా వెండి, ఇలాంటివి చెప్పకూడదు. అలా ఎప్పుడు జరగదు. అంత సింపుల్ కాదు జ్యోతిష్యం. అదేవిధంగా గ్రహణాలు కూడా అగ్నితత్వ రాశుల్లో ఏర్పడిందా, లేదా భూతత్వ రాశుల్లోనా, వాయుతత్వ రాశుల్లోనా, జలతత్వ రాశుల్లోనా అనే దాన్ని బట్టి దాని యొక్క ఫలితాలు ఉంటాయి. అగ్నితత్వ రాశుల్లో కనుక గ్రహణం ఏర్పడితే దేశాధినేతలకు కొంత ప్రాణగండము, పబ్లిక్లో ఒక అన్రెస్ట్ వస్తుంది, అలజడి, చూచాయిగా ఇటువంటి రిజల్ట్స్ మనం ఊహించాలి. అలాగే భూతత్వ రాశిలో కనుక ఏర్పడినట్టయితే మంత్రులకి కొంతవరకు విపత్కర పరిస్థితులు కలగడము, అదేదైనా కావచ్చు, భూకంపాలు వచ్చే అవకాశము, కరువు కాటకాలు ఇలాంటివి కొంతవరకు సూచిస్తాయి. ఇక వాయుతత్వ రాశిలో కనుక ఏర్పడినట్టయితే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొంత ప్రమాదము సమాజంలో, అలాగే వాణిజ్యం కొంత దెబ్బతిండము, పశు సంపద కొంతవరకు దెబ్బతిండము, చూచాయిగా క్లుప్తంగా ఇలా మనం ఒక ఐడియా అనేది తెచ్చుకోవాలి. జలతత్వ రాశుల్లో ఏర్పడితే గ్రహణం సముద్ర పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని కొంత ఏదో ఒక రకమైనటువంటి కష్టం రావడము. అలాగే జల సంబంధమైనటువంటి వృత్తులు ఉంటాయి. వాటర్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ కావచ్చు, అటువంటి బిజినెస్లో కొంతవరకు ఆటుపోట్లు ఉంటాయి. అలా మనం కొంత అవగాహన తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఇలాగా మండేన్ రిజల్ట్స్ని చెప్పడానికి ఉపయోగించాలి. అంటే ప్రపంచంలో జరిగే విషయాలని చెప్పడానికి ఉపయోగించుకోవాలి ఈ గ్రహణాలు కావచ్చు, ఇలాంటి గ్రహ మార్పులు తప్ప వ్యక్తిగత రాశి ఫలాలకి అప్లై చేయకూడదు. ఉదాహరణకి శుక్రుడు మిథునంలోకి ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు కూడా ఇండియా జాతకంలో కొంత ప్రభుత్వంలో కొంత అలజడి కలుగుతుంది. ఎందుకు అంటే భారతదేశం యొక్క లగ్నము వృషభ లగ్నము, దానికి లగ్నాధిపతి శుక్రుడు మిథునంలోకి వెళ్ళాడు. అందులోనూ ఆరుద్ర నక్షత్రంలో కనుక వెళ్ళినట్టయితే రాహు యొక్క నక్షత్రము, అది 2nd హౌస్, మారక స్థానం. ప్రభుత్వానికి కొంత అసౌకర్యం ఉంటుంది. ప్రభుత్వంలో మార్పులు కావచ్చు, అంతర్గతంగా వారి పట్ల కొంత వ్యతిరేకత, అంతర్గత విభేదాలు అంటాం కదా, అలాంటివి రావచ్చు కేంద్ర స్థాయిలో. ఇలాంటివన్నీ కూడా మనం కొంతవరకు రీడ్ చేయొచ్చు. ఈ సంవత్సరం శుక్రుడు మిథునంలోకి జూలై 26 ఆ టైంకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే ఆరుద్ర నక్షత్రంలో వెళ్తారో సెంట్రల్ గవర్నమెంట్లో కొంత అలజడి అనేది ఉంటుంది. ప్రభుత్వ అధినేత ఎవరైనా ఉంటారో వారి కొంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనేది ఫేస్ అవుతారు. అందులోనూ గురువు కూడా ఇప్పుడు మిథునంలోనే ఉన్నాడు. గురు శుక్రులు ఇద్దరూ మిథునంలో ఉండి ఆరుద్ర నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే మరింతగా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే గురువు వృషభ లగ్నానికి అష్టమాధిపతి. అంటే లగ్న అష్టమాధిపతులు కలిసి మారక స్థానమైనటువంటి 2వ స్థానంలో ఉంటారు. కాబట్టి ప్రభుత్వానికి అది కొంత గడ్డు సమయము, కేంద్ర ప్రభుత్వానికి. ఇక చాలామంది ఎక్కువగా భయపడుతున్నది కుజకేతువుల కలయిక. అది సింహరాశిలో ఏర్పడింది. మన అదృష్టమో దురదృష్టమో. సింహరాశి అనేది అగ్నితత్వ రాశి. అందులోనూ మొన్నే ఎయిర్ ఇండియా ప్రమాదం కూడా జరిగింది కాబట్టి ఇక థంబ్నైల్స్కి కొదవ లేదు. ఎంత కుజకేతువులు కలిసి ఉన్నా అది వ్యక్తిగత జాతకాలకు అన్వయించుకోకండి. మన భారతదేశం చార్ట్ని దగ్గర పెట్టుకుని ఆ కలయిక వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయని కొంతవరకు మనం అవగాహన తెచ్చుకోవాలి. భారతదేశానికి వృషభ లగ్నము, లగ్నం నుంచి 4వ ఇంట్లో కుజకేతువుల కలయిక జరిగింది కాబట్టి కొంత ఇటువంటి మాస్ డిస్ట్రక్షను, యాక్సిడెంట్స్, అది కూడా సామూహికంగా అందరూ చనిపోవడము, ఇటువంటి వాటికి అవకాశం ఉంది. ఇంకా చాలా పారామీటర్స్ కోణాల్లో మనం అనలైజ్ చేయాలి. ఉదాహరణకు చెప్తున్నాను అంతే తప్ప వృషభ లగ్న జాతకులందరికీ ఇలా అవుతుంది అని అక్కడ లేదు. మరి అదే కలయిక ఒక జాతకుడికి ప్రాణగండం కూడా తెప్పించింది. ఒక్క ప్రయాణికుడు మాత్రం తప్పించుకుని బయటకు వచ్చాడు. మరి అదే కలయిక కదా, అతనికి ఎంత పాపం చేసింది. కాబట్టి అందరికీ ఒకే రకంగా
ఈ రాశి వాళ్ళందరికీ, అందులోనూ లగ్నం అంటే కూడా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. రాశి, లగ్నము అనే పదము థంబ్నెయిల్స్లో కాదు, టీవీ ఛానల్స్లో కాదు, వినపడదు అసలు. వాళ్ళకి తెలుసు లగ్నం అనేది ఉంటుంది, దాని నుంచి అన్ని స్టడీ చేయాలని. కానీ మరి ఎందుకు చెప్తారు నాకు ఇప్పటికే అర్థం కాదు. రాశి ఫలాలు రాశి ఫలాలు రాశి ఫలాలు, అసలు లగ్నం ఉంది అనేది కూడా చెప్పరు. ఇంకా ఏమన్నా వివరాలు కావాలంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోండి అంటారు. మనం అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్ళి అప్పుడు చార్ట్ వేసి సాఫ్ట్వేర్లో లగ్నం ఏంటో చూసి అక్కడి నుంచి చెప్పడం మొదలెడతారు. ఏది మరి టీవీలో కూడా చెప్పొచ్చు కదా, ఇలా లగ్నం అనేది ఉంటుంది, అక్కడి నుంచి చూసుకోవాలి, లగ్నం నుంచి ఈ స్థానాల్లో ఇలా గ్రహాలు ఉంటే ఇలా అవుతుంది, వ్యక్తిగత జాతకంలో లేదా గోచారంలో ఇలా ఉంటాయినా. అసలు లగ్నం అనే మాట ఎవరు అతను చాలామంది నన్ను అడగడం కూడా జరిగింది, లగ్నం అంటే ఏంటండి అని. దీనివల్ల ప్రమాదం లేకపోతే ఎవరికీ ఇబ్బంది లేదు, కానీ ఇటువంటి ప్రెడిక్షన్స్ విని భయపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. సో అలా భయపడొద్దు అని చెప్పడమే ఇక్కడ నేను చేస్తున్నట్టు చిన్న ప్రయత్నము. అలాగే కుజుడు మళ్ళీ కన్యలోకి వెళ్తాడు జూలై 18 తర్వాత, జూలై 28 తర్వాత. కన్యలో వెళ్ళినప్పుడు ఆపోజిట్ మీనంలో శని ఉంటాడు. అది కూడా కొంత ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్. శని కుజులు పరస్పరం చూసుకుంటూ ఉంటారు కాబట్టి అది కూడా ప్రభుత్వంలో కొంతవరకు ఇబ్బందికరమైన పరిణామాన్ని కలిగించేటువంటి గ్రహస్థితి. ఎందుకంటే వృషభ లగ్నానికి అది 5వ ఇల్లు అవుతుంది కన్య, అందులో కుజుడు, 11th హౌస్లో శని ఉన్నారు. వృషభ లగ్నానికి కుజుడు 7th లార్డ్ 12th లార్డ్, సప్తమాధిపతి వ్యయాధిపతి. సప్తమం అంటే యుద్ధము, వ్యయము కూడా యుద్ధాన్ని నష్టాన్ని సూచించేటువంటి స్థానం. ఇటువంటి కుజుడు పంచమంలో ఉన్నాడు. పంచమం అంటే అధికారము, కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పెద్దలకి కొంత తలనొప్పి కలిగించేటువంటి గ్రహస్థితి. ఏదేమైనా జూలై నుంచి సెప్టెంబర్ వరకు, ఇంకా చెప్పాలంటే నవంబర్ చివరి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో కొంత ఎక్కువ అలజడులు వచ్చి దాన్ని మళ్ళీ సద్దు మణిగేలా చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అధినేతలు ఉంటారు. ఇంతవరకు చెప్తే సరిపోతుంది, అంతే తప్ప భయపెట్టే కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. రాహు కూడా ఇప్పుడు కుంభంలో ఉన్నాడు, అది వృషభ లగ్నానికి 10th హౌస్. అంటే ప్రభుత్వంలో కొంత నాయకత్వ మార్పులు కావచ్చు, ఏవైనా జరగవచ్చు, ఊహ మాత్రమే. ఎందుకంటే రాహు కుంభంలోకి వచ్చాడంటే చాలా బలవంతుడుగా ఉంటాడు. ఇటువంటి కొంత డిస్టర్బెన్సెస్ని ఫేస్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అందులోనూ శని వక్రించినప్పుడు జూలై 13 నుంచి ఎప్పుడైతే వక్రిస్తాడో నవంబర్ చివరి వరకు, అదే టైంలో గురువు కూడా అతిచారం చెంది కర్కాటకానికి వెళ్తాడు. ఈ అతిచారం చెందిన గురువు అలాగే శని వక్రము కూడా ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకొచ్చేటువంటి గ్రహస్థితి. ఎందుకంటే శని ఉన్నదే 11th హౌస్లో, 5th హౌస్ 11th హౌస్, ఈ రెండు కూడా పవర్ని సూచించే హౌసెస్. కాబట్టి కొంత పవర్కి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే గురువు కూడా అతిచారంతో కర్కాటకానికి వెళ్తాడు, అది లగ్నం నుంచి 3rd హౌస్. అంతర్గతంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావచ్చు, ఇలాంటి పరిస్థితులు కొంత ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే 3rd హౌస్ అనేది కొలీగ్స్, తనతో పనిచేసేవారు, తన గ్రూప్లో వారు, ఇటువంటి వారిని సూచించే హౌస్. ఇవన్నీ కూడా నేను లగ్నం నుంచి చెప్తున్నాను, గమనించండి. రాశి గురించి నేను ఇప్పుడు పట్టించుకోవట్లేదు, లగ్నం నుంచి కూడా చూడాలి అని చెప్పడమే నా ఉద్దేశము. గోచారం కూడా వ్యక్తిగత జాతకాలకైనా సరే, దేశం యొక్క జాతకానికైనా సరే లగ్నాన్ని గమనించండి. లగ్నం ఏంటో తెలుసుకోండి, చాలా ఈజీ. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లో వేశారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మొత్తం మీ చార్ట్ వస్తుంది, అందులో లగ్నం ఏంటో సూచిస్తుంది. ఆ తర్వాత రాశికి వెళ్ళండి. లగ్నం ముఖ్యము, రాశి తరువాత గోచార ఫలితాలు లగ్నం నుంచి కూడా చూసుకోవాలి. ఈ పాయింట్ చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. కొంత లెంతీ వీడియో కూడా అయింది. అయితే నేను ఏ పాయింట్ అయితే చెప్పదలుచుకున్నానో అది కనుక మీరు కరెక్ట్గా రిసీవ్ చేసుకోగలిగితే ఈ వీడియో పెట్టినటువంటి ప్రయోజనం అనేది నెరవేరినట్టుగా ఫీల్ అవుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.